ప్రభాస్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా తీసి చాలా నష్టపోయాడు. రామాయణాన్ని ఓం రౌత్ సరిగ్గా హ్యాండిల్ చేయలేక తన పరువు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా ప్రభాస్ పరువును కూడా పోగొట్టేశాడు. ఆ సినిమా హిట్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు పురాణాల పైన సినిమాలు తీయడానికి డైరెక్టర్లందరూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి బాలీవుడ్ వాళ్ళు రామాయణాన్ని టచ్ చేయబోతున్నారు. ఈ విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. నితీష్ తివారీ డైరెక్షన్లో రణబీర్ కపూర్ రామునిగా ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత అని అంటున్నారు. అదే క్రమంలో కేజీఎఫ్ హీరో అయిన యష్ రావణుడి పాత్ర చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. రాముడు, రావణుడు, సీత అందరూ సెట్ అయిపోయారు. మరి రామాయణం అంటే లక్ష్మణుడు ఖచ్చితంగా ఉండాలి. ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టిని లక్ష్మణుడిగా చూపించబోతున్నారని తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. నవీన్ పొలిశెట్టి కోసం సినిమాలకు రాకున్నా నవీన్ పొలిశెట్టి ఎవరో హిందీ ఆడియన్స్కి తెలుసు. అంతేకాకుండా తను హిందీ కూడా అనర్గళంగా మాట్లాడగలడు. ఎలాగో తెలుగులో కూడా ఒక మంచి మార్కెట్ని ఏర్పరచుకున్నాడు. అందుకే లక్ష్మణుడి పాత్రకు నవీన్ పొలిశెట్టి కరెక్ట్గా సూట్ అవుతాడు అని చెప్పి నితీష్ తివారీ భావిస్తున్నాడట. అయితే నవీన్ పొలిశెట్టి ఈ పాత్రకు ఒప్పుకున్నాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే సుజిత్ సాహో డైరెక్టర్ ఇప్పుడు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 70% షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇంకొక 2 వారాలు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ దొరికితే సినిమా మొత్తం అయిపోతుంది. అయితే అది దొరకడమే కష్టంగా మారింది. కానీ ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే సుజిత్ ఒక కథను, మాస్ మాఫియా కథను నానికి వినిపించాడట. నాని కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అయితే నాని సినిమా స్టార్ట్ అవ్వాలి అంటే ఓజీ సినిమా పూర్తి అవ్వాలి. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అంతవరకు నాని ఖాళీగా ఉండలేడు. అతని కోసం డైరెక్టర్లు క్యూ కట్టారు. ఈ క్రమంలో నాని ఖాళీగా ఉండకుండా ఇంకొక డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడట. సో మరి సుజిత్ నాని కాంబినేషన్లో సినిమా లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుతో సూపర్ డూపర్ కొట్టిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్తో రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వచ్చింది. చాలామంది బాగుందంటున్నారు, కొంతమంది మళ్ళీ అదే స్టోరీనా అంటున్నారు. ఈ విధంగా మిశ్రమ స్పందన అయితే వస్తోంది. కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేశారు. దాదాపు 30 కోట్లు పెట్టి కొనుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి.